అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇప్పుడు పిల్లలకి పరీక్షలకి సిద్ధమయ్యే రోజులు, లేదా ఉద్యోగస్తులైన వాళ్ళు వాళ్ళ రంగాల్లో కొంచెం ఎదగడానికి తగిన వచ్చే రోజులు, అలాగే రాబోతున్న సంక్రాంతి ఇలాంటి పండగల రోజులు, చేతికి పంట కానీ పంట అమ్మిన డబ్బు కానీ ఇలాంటివన్నీ రావడానికి, అంటే కొంచెం చూస్తున్నాడు సమాజంలో ఎలా ఉందోను, ఇలాంటి ఒడిదుడుకులని దాటి శత్రు బాధ తొలగించుకుని మనకి మాట చెల్లుబడి కావాలి, మంచి మాట రావాలి, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించాలి. ఇగో ఇన్ని కోరికలు, రకరకాల కోరికలు, ఇవన్నిటికీ కలిపి అద్భుతమైన మంత్రము ఒక మంత్రం. ఇది కూడా భీష్మాచార్యుల వారిదే. ఆయన ఒకే పదం ప్రయోగించారు కొంచెం చిన్న మార్పులతోటి. అంటే శ్లోకం చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగా? గోవింద గోవింద హరే మురారే, గోవింద గోవింద రథాంగపాణి, గోవింద గోవింద ముకుంద కృష్ణ, గోవింద గోవింద నమో నమస్తే. ఎంత తేలిగ్గా ఉందో చూడండి. అన్ని లైన్లలో గోవింద గోవింద 2 సార్లు వస్తుంది, 4 సార్లు. గోవింద గోవింద హరే మురారే, గోవింద గోవింద రథాంగపాణి, గోవింద గోవింద ముకుంద కృష్ణ, గోవింద గోవింద నమో నమస్తే. ఇక్కడ ముకుంద కృష్ణ గోవింద 3 పదాలు అర్థం తెలిస్తే ఇందాక చెప్పిన కోరికలన్నీ ఎలా నెరవేరుతాయో తెలుస్తుంది. ముకుంద అంటే ముంచ కుంచ దదాతి, ఇహలోకంలో సుఖాలు ఊర్ధ్వలోకంలో సుఖాలు 2 కలిపి ఇచ్చేవాడు. కృష్ణ ఆకర్షణీయమైన స్వరూపం కలిగిన వాడు, అద్భుతమైన అమృతతుల్యమైన సంపద ఇచ్చేవాడు. గోవింద నువ్వు కష్టాల్లో ఉంటే అడగకపోయినా కష్టం నుంచి రక్షిస్తాడు. నిజానికి గోవింద కాదది, గవేంద్ర. యాదవులకి నోరు తిరక్క గోవింద అన్నారు కొండ ఎత్తినప్పుడు. అంటే గోవర్ధన పర్వతం ఎత్తితే సురభి వచ్చి గోవింద అన్న శబ్దం పలికింది. అక్కడ గవేంద్ర శబ్దం పలికింది, గోవులకి ఇంద్రుడివని. కానీ పేరు కాస్త మారి గోవింద శబ్దం కింద మారింది. అంటే అడగకున్నా కూడా వచ్చి రక్షిస్తాడు పరమాత్మ. గోవింద గోవింద హరే మురారే, మా పాపములన్నీ హరించేవాడా, మురుడనే రాక్షసుని వధించినవాడా. గోవింద గోవింద రథాంగపాణే. భీష్మాచార్యుల వారు చెప్పారు, చక్రం ఉందని చెప్పచ్చు కదా, రథాంగపాణే అంటే రథచక్రాన్ని పట్టుకు మీదకు వచ్చాడు. ఆ దృష్టి గుర్తుంది పాపం భీష్మ వారికి. అంటే ఏమిటి? భక్తుడి కోసమని చెప్పి తన ప్రతిజ్ఞ కూడా వదులుకుంటాడు ఆయన. అందుకని రథాంగపాణి అన్నారు. సుదర్శన చక్రం ధరించి అనొచ్చు కదా, అనలే, రథచక్రాన్ని పట్టుకొచ్చాడు. రథాంగపాణి, గోవింద గోవింద ముకుంద కృష్ణ. కృష్ణ శబ్దంలో 6 అవతారాలు ఉన్నాయి. అలాంటి కృష్ణ ముకుంద ముకుంద, గోవింద గోవింద ముకుంద కృష్ణ, గోవింద గోవింద నమో నమస్తే, నమః నమః తే, నీకు నమస్కరిస్తున్నాను. ఎంచేత నువ్వు హరివి, మురారివి, భక్తుల కోసం అని చెప్పి నీ ప్రతిజ్ఞ వదిలిపెట్టుకుని రథచక్రం పట్టుకుని ఆమె దూకావు. అలాంటి వాడివి, ముకుందుడివి, కృష్ణుడివి, నీకు నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు భీష్మాచార్యుల వారు. దీంట్లో ఉన్న ఆర్తిని గమనించండి. ఒక్క రథాంగపాణి అన్న పదం చాలు. ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసినా భీష్ముడు ఆయుధం పట్టిస్తానన్నాడని, ఆయుధము కాదు ఆయుధము లాంటిది రథచక్రము. మీద పడేస్తే మొహం పగులుతుంది, ఆయుధమే, కానీ రథచక్రం ఆయుధం కాదు. ఇది చమత్కారం. అంటే నీ కోసం ఏ పనైనా చేస్తాడు భగవంతుడు. వచ్చి అదిగో ఆ స్వామిని ధ్యానం చేద్దాం, తగిన ఫలితాన్ని పొందుదాం మనమంతాను. మరి మరొక మంత్రంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.